హలో ఫ్రెండ్స్, అయితే ఫైండ్ ద ఈక్వేషన్. ఇది అయితే క్వశ్చన్ అయితే మనం ఈరోజు సాల్వ్ అయిపోతున్నాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఈజ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 and -1, 5 సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ పి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ రాసేసినాం. దీనికి మనం ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఒక కీ పాయింట్ ఉంటాడు. కీ పాయింట్ ఏంటంటే లోకస్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా లెట్ పి ఆఫ్ ఎక్స్ కమా వై బి ఏ పాయింట్ ఆన్ లోకస్. ఈ పాయింట్ రాయాలి మనకి కంచెలు, ఎందుకంటే 1 మార్క్ ఉంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్లోకి అయినట్టయితే గివెన్ 2 పాయింట్స్ ఏంటంటే ఒకటైతే ఏ 2,3, ఇంకోటి ఏంది బి -1,5. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుదాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఈజ్ ద లైన్ సెగ్మెంట్ 2,3 and -1,5 సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ పి. రైట్ యాంగిల్ తీసుకోమంటాం. రైట్ యాంగిల్ తీసుకున్నాం. రైట్ యాంగిల్ తీసుకున్నాక ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎట్ పి అన్నాడు కాబట్టి పి దగ్గర ఇక్కడ యాంగిల్ పి దగ్గర 90 ఉంటుంది. ఇది మనం ఏ లెక్క అనుకుంటే ఇది బి అయిపోతుంది. మనకి తెలుసు కదా, దీనికి అయితే హైపోటెన్యూస్ ఫార్ములా అయితే వాడాలి. ఈక్వేషన్ అంటే ఇక్కడ చూడండి, ఏది ఎక్కువ ఉంటే ఇక్కడ చూడండి, ఏది ఎక్కువ ఉంటే తీసుకొని గుడ్డు కొడుతూ అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. అంటే ఫస్ట్ మనకి ఏబి అంటే 2 అంటే దీనికి డిస్టెన్స్ ఫార్ములా వేయాలి. అది కూడా అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 5 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏపీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ అంటే x - 2 హోల్ స్క్వేర్ y - 3 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములా అండి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ బీపీ అంటే పి అంటేనే మనకి ఎక్స్ కమా వై. మళ్ళీ పి ఎక్స్ లేడికి వచ్చినట్టే పి అనుకున్నాం కదా మనం ఇక్కడనే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంకో స్టెప్ కూడా రాస్తున్నా. ప్లస్ వై -5. ఇక్కడ 5 - 3 అంటే 2 స్క్వేర్ ప్లస్ -1 - 2 అంటే -3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏ ఫామ్లో ఉందంటే ఏ - బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. ఈ ఫామ్లో ఉంది. దాంట్లోకి ఇప్పుడు దీంట్లో కన్నా తీసుకుంటే ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది -2 4x. సేమ్ లైక్ దిస్ y స్క్వేర్ ప్లస్ 9 2 6y. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మనం ఇక్కడ స్క్వేర్స్ పెట్టడం మర్చిపోయినాం. ఇది ఏమైతే అంటే x + 1 అవుతుంది. అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1a ప్లస్ 2 1 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 -5 2 10y. ఇప్పుడు మనకి 2 స్క్వేర్ 4 ప్లస్ -3 స్క్వేర్ అన్న 9 అవుతుంది. ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 -4x y స్క్వేర్ ప్లస్ 9 - 6y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ y స్క్వేర్ 25 ప్లస్ 10y. ఇక్కడ 4
ఇక్కడ 4 కట్ అవుతుంది, ఇక్కడ 9, ఇక్కడ 7 ఉంది కట్. అంటే ఇక్కడ x² ప్లస్ x² ఎంత అవుతుంది, 2x² అవుతుంది. ఇక్కడ y², ఇంకేడు y², ఇక్కడ y² ప్లస్ 2y² అవుతుంది. y² నెక్స్ట్ -4x ప్లస్ 2x మైనస్ ప్లస్కి మైనస్ -4x ప్లస్ మైనస్ ఒకటి -4 -2 అంటే 2x -6y -10y అంటే -16y. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది కదా, దీంట్లో కామన్ టర్మ్ ఏంటంటే 2. సో 2 కామన్ తీసి x² ప్లస్ y² మైనస్ x మైనస్ 288y. అరే మనం ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ రాసుకోలే, సారీ ఇక్కడ మనం కాన్స్టెంట్ టర్మ్ రాసుకోలేదు. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి మొత్తం ఇక్కడ ఎంత అవుతుంది, 26 అవుతుంది. సారీ స్టెప్ నేను కొంచెం కట్ చేసినాను, అంటే కరెక్టే. 2 ఇంటూ ఇప్పుడు 2 కామన్ తీసి x² ప్లస్ y² మైనస్ x 288y ప్లస్ 2 టేబుల్ 26 ప్లస్ అంటే 13 చూస్తారు కాబట్టి ప్లస్ 13. ఇప్పుడు మనం 2 కామన్ తీసి x² ప్లస్ y² మైనస్ x ప్లస్ -8y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0. అంటే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ అని రాసి x² ప్లస్ y² మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు, లేదా